రుణ భారాన్ని తగ్గించడం ఎలా? అదనపు ఆదాయ మార్గాలను కనుగొనండి. రుణాలను వేగంగా తీర్చడానికి మీ ప్రధాన ఆదాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించండి. పార్ట్ టైం జాబ్, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్, బ్లాగింగ్, బుక్స్ రైటింగ్ లేదా ఇతర నైపుణ్యాలతో డబ్బు సంపాదించడం వంటివి చేయవచ్చు. కట్ డౌన్ ఎక్స్పెన్సెస్. మీ ఖర్చులను ట్రాక్ చేసి అనవసరమైన ఖర్చులను గుర్తించి తగ్గించుకోండి. ఈ పొదుపు చేసిన డబ్బును రుణ చెల్లింపులకు మళ్లించండి. నెగోషియేట్ విత్ క్రెడిటర్స్. మీ రుణం చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే మీ రుణదాతలతో మాట్లాడటానికి వెనకాడకండి. వారు వడ్డీ రేటు తగ్గించవచ్చు లేదా చెల్లింపు గడువును పెంచవచ్చు లేదా వాయిదాలను తగ్గించడం వంటి ఎంపికలను మీకు అందించవచ్చు. క్రెడిట్ స్కోర్ను పర్యవేక్షించండి మరియు మెరుగుపరచండి. క్రెడిట్ స్కోర్ ఎందుకు? మీ క్రెడిట్ స్కోర్ అనేది మీరు రుణాలను ఎంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తారో తెలిపే సంఖ్య. మంచి క్రెడిట్ స్కోర్ మీ భవిష్యత్తులో రుణాలు, క్రెడిట్ కార్డులు సులభంగా లభించడానికి మరియు తక్కువ వడ్డీ రేట్లను పొందడానికి సహాయపడుతుంది. క్రెడిట్ బ్యూరోల ద్వారా మీ క్రెడిట్ రిపోర్ట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దండి. మేక్ టైమ్లీ పేమెంట్స్. మీ అన్ని రుణాల వాయిదాలను మరియు బిల్లులను గడువు తేదీలోపు చెల్లించండి. మంచి క్రెడిట్ స్కోర్కు పునాది వేయండి. మేనేజ్ క్రెడిట్ యూటిలైజేషన్. మీ క్రెడిట్ పరిమితిలో 30% కంటే తక్కువ వాడటానికి ప్రయత్నించండి. ఎక్కువ క్రెడిట్ వాడకం మీ స్కోర్ను తగ్గించవచ్చు. రుణాల నిర్వహణ అనేది ఒక ప్రయాణం, ఒకసారి జరిగే ప్రక్రియ కాదు. క్రమశిక్షణ, ప్రణాళిక మరియు పట్టుదల ఉంటే మీ రుణాల నుండి బయటపడి ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించగలరు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని విలువైన ఆర్థిక చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.